మోదీ 10 ఏళ్ల క్రితం ప్రధాని పదవి చేపట్టినప్పుడు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి, అభివృద్ధికి మార్గదర్శి. అవే ఆయనను బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా చేశాయి. 2014 మేలో ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాయి. కాలం గిర్రున తిరిగింది. 10 ఏళ్లు గడిచాయి. నాడు సమర్థ ముఖ్యమంత్రి నేడు విశ్వగురువయ్యారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా మన కీర్తిని, మన సమర్థతను విశ్వానికి చాటి చెప్పిన అసామాన్యుడు మోదీ. ఒకప్పుడు భారత్ ఏం చేసినా ఆంక్షలు విధించే ప్రపంచ అగ్రదేశాలు ఇప్పుడు ఏది చేసినా గమ్మున చూస్తూ కూర్చుంటున్నాయి. అంతలా మన బలగం, కీర్తి, సమర్థతను పెంచారు నరేంద్ర మోదీ. అగ్రరాజ్యాలకు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి. అగ్రరాజ్యాధినేతల భుజాలపై చెయ్యి వేసి మాట్లాడే స్థాయికి భారత్ చేరుకుంది. ఇందుకు మోదీయే కారణమంటే ఎవ్వరూ కాదనలేని వాస్తవం. భారత ప్రధానుల్లో శక్తివంతమైన ప్రధానిగా ఇందిరాగాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పొరుగున ఉన్న మన దాయాది దేశంలో యుద్ధం తర్వాత మన సైన్యాన్ని బలోపేతం చేయడానికి అణ్వాయుధాలు సమకూర్చుకోవాలనుకుంది. ఈ మేరకు అణుపరీక్షలు నిర్వహించింది. కానీ అగ్రరాజ్యాలు భారత్ను భయపెట్టాయి. వ్యాపార సంబంధాలు దెబ్బతీస్తామని, ఆంక్షలు విధిస్తామని, ఆర్థిక సాయం అందకుండా చేస్తామని హెచ్చరించాయి. దీంతో శక్తివంతమైన ప్రధాని అయిన ఇందిర కూడా ఒక్క అణ్వాయుధ పరీక్షకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశాన్ని పాలించినంత కాలం ప్రపంచ దేశాలకు తలొగ్గిన భారత్, వాజ్పేయి ప్రధాని అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కార్గిల్ యుద్ధం వాజ్పేయిని మరింత శక్తివంతం చేసింది. కార్గిల్ విజయం తర్వాత తన దౌత్య నీతితో పాకిస్తాన్పై భారత్ దాడిని సమర్థించుకున్నారు. అమెరికా లాంటి కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తామని భయపెట్టినా వెనుకడుగు వేయలేదు. ఇక అణుపరీక్షలకు వెనుకాడలేదు. ఒకేసారి 5 అణుపరీక్షలు నిర్వహించి భారత శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ మళ్లీ ధనిక దేశాల కనుసన్నల్లోనే పనిచేశారు. భారత్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంచారు. ఆర్థికవేత్త అయినా ఆంక్షల నడుమ పనిచేయాల్సిన పరిస్థితి 2004 నుండి 2014 వరకు ఇదే కొనసాగింది. ఇక 2013 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా, ఆదర్శంగా తీర్చిదిద్దిన నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. అప్పటికే 3 పర్యాయాలు గుజరాత్ సీఎంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గోద్రా అల్లర్లు మోదీ రాజకీయ జీవితానికి కాస్త ఇబ్బందిగా మారినా అవి ప్రధాని పదవి చేపట్టేందుకు అడ్డు రాలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రమోట్ చేసి ఎన్నికలకు వెళ్ళింది. యావత్ భారతదేశం ఆయనను అంగీకరించింది. దీంతో మోదీ ప్రధాని పీఠం అధిష్ఠించారు. ఇక అప్పటి నుంచి భారత అభివృద్ధి, ఆర్థిక శక్తిగా ఎదగడం, సైన్యాన్ని సమర్థవంతంగా తయారు చేయడం, శత్రు దేశాలను దెబ్బతీయడంలో మోదీ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపి పాకిస్తాన్పై ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ప్రపంచంలో రెండో శక్తివంతమైన దేశంగా ఉన్న మన పొరుగు దేశం చైనాకు చుక్కలు చూపించారు. గాల్వాన్ ఘటన తర్వాత ఆర్థిక ఆంక్షలు విధించారు, ఎగుమతులను నిషేధించారు, వ్యాపారాన్ని దెబ్బతీశారు, యాప్స్ని నిషేధించారు. ఇప్పుడు చైనా మద్దతుతో రెచ్చిపోయిన మాల్దీవులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అభివృద్ధిలో భారత్ను 5వ ఆర్థిక శక్తిగా నిలిపారు. ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచ ధనిక దేశాల్లో 5వ స్థానంలో నిలిచేలా చేశారు మోదీ. మరో 5 ఏళ్లలో భారత్ని 3వ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా దేశ భద్రత, రక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ డిఫెన్స్ మోడ్లో ఉన్న భారత్ని అఫెన్స్ మోడ్లో నిలబెట్టారు. పేద దేశాలకు ఆర్థిక సాయంలోనూ ఎక్కడా తగ్గటం లేదు. మిత్ర దేశాలకు అండగా, శత్రు దేశాలకు శత్రువుగానే సమాధానమిస్తున్నారు. దీంతో యావత్ ప్రపంచమే ఇప్పుడు భారత్ వైపు చూసేలా నిలబెట్టారు.